దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాది దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయం లాగానే ఈ నూతన ఉదయంలో కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. అవును ప్రియులారా, ఈరోజు మనకి ఏ కృప, ఏ కనికరము మనకు అవసరమైందో మనకు తెలియనప్పటికీ ప్రభు తన కృపా వర్షాన్ని మనందరి మీద కూడా కుమ్మరించి ఉన్నారు. ప్రియులారా, పెంతెకోస్తుకి సిద్ధపడుతున్న మనము ఒక్కరముగా పరిశుద్ధాత్మలో ఆనందిస్తే అది మనకు సంతోషమా? మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ, మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ, మన సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి కీర్తనలతో, స్తుతి గీతములతో మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ పరిశుద్ధాత్మలో ఆనందించడం ఎంత గొప్ప ధన్యత కదా. చూడండి, ఈ యేసుక్రీస్తు ప్రభుల వారితో చెప్పింది శిష్యులు వాళ్ళు పాటించారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ ఒలీవ కొండ నుండి ఆ ప్రభు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా తాము నివసించుచున్న ఆ మేడ గదిలోనికి అందరూ కలిసి వచ్చారు. అవును ప్రియులారా, కలిసి ఎవరెవరు ఏ కుటుంబము ప్రార్థిస్తుందో అది ఎప్పుడు కూడా కలిసి ఉంటుంది. 133వ కీర్తనలో మనం చదువుతున్నాం, సోదరులందరూ కూడి ఉండుట దేవుని దృష్టిలో ఎంతో రమ్యమైనది. కానీ నిజంగా ఈ రోజుల్లో కుటుంబంలో ఐక్యత ఉన్నదా? మనం కుటుంబ సభ్యులను ఒకరినొకరము బాగా తెలుసుకొని ఉంటాం. ఒకరిలో ఉన్న లోపాలు, ఒకరిలో ఉన్న బలహీనతలు, ఒకరిలో ఉన్న బలాలు కుటుంబ సభ్యులకు తెలిసినంతగా బయట వాళ్ళకి తెలియదు. సో మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న లోపాలు మనకి మన కుటుంబ సభ్యుల గురించి బాగా తెలుసు. కాబట్టి మనం అందరం కలిసినప్పుడు మనలో ఉన్న లోపాలని ఎక్కువగా చూస్తాం, అవే ఎక్కువ వారితో మాట్లాడతాం. కానీ వాళ్ళలో ఉన్న బలాలను గురించి ఎక్కువ చెప్పం. చూడండి, అందుకని శిష్యులందరూ కూడా దాదాపు 120 మంది అక్కడ కలిసి ఉన్నారని మనం చదువుతున్నాం. 11 మంది అపోస్తలు, మరియ తల్లి, ఆయన సోదరులు అని చెప్పారు, కానీ ఆమె కుమారులు అని చెప్పలేదు. అక్కడ ఆమెకు జన్మించిన వాళ్ళైతే ఆమె కుమారులు అని చెప్పేవాళ్ళు. 120 మంది ఆమెకు జన్మించకపోయి ఉండవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ 120 మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నప్పుడు కుటుంబం లాగానే వాళ్ళలో ఉన్న లోపాలనే వాళ్ళు గుర్తుకు వచ్చి వాళ్ళ లోపాల గురించే క్షమాపణ అడుగుకున్నారేమో. మార్తమ్మ మరియమ్మని చూసి, అయ్యో యేసుప్రభు ఉన్నప్పుడు నేను కూడా నీ వలే ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన సందేశాన్ని వింటే ఎంత బాగుండేదో, మన సహోదరుడు లాజర్ని లేపినప్పుడు ఎంతగా ఆయనను అడ్డగించాను కదా, ఆ విధంగా అడ్డగించకుండా విశ్వసించి ఉంటే ఎంత బాగుండేదో అని మార్తమ్మ చెప్పిండొచ్చు. యేసుప్రభుని చూసి ఆయన చేతులలో గాయములలో నా చేయి ఉంచి, నా వ్రేలు ఉంచి చూస్తేనే తప్ప నేను విశ్వసించను అని చెప్పిన తోమా, అయ్యో ఎందుకు అలా విశ్వాసపు మాటలు నేను పలికాను అని బాధపడి ఉండవచ్చు. పేతురు, అయ్యో ఎక్కడెక్కడికి యేసుప్రభు వెళ్ళారో అక్కడెక్కడికి నన్ను తీసుకొని వెళ్ళారు, అంతగా నన్ను నమ్మారు, అయినప్పటికీ ఆయనని ఎరుగనని 3 సార్లు నేనేనా అది పలికింది అని పేతురు భక్తుడు బాధపడి ఉండవచ్చు. అయ్యో మనల్లో ఒకరిని కోల్పోయామే అని యూదా ఇస్కారియోతును గుర్తు చేసుకొని వాళ్ళందరూ కూడా బాధపడి ఉండవచ్చు. ప్రియులారా, యోహాను, యాకోబులు, అయ్యో మమ్మల్ని కూడా క్షమించండి, మా తల్లిని మేము యేసుప్రభు దగ్గరకు పంపించి ఆయనకు కుడి ఎడమల మేమే కూర్చోవాలని
స్వార్థంగా మేము పలికాము, మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు కూడా అడిగి ఉండవచ్చు. అవును ప్రియులారా, ఎప్పుడైతే దేవుని నామములో మనం కూడుకొని ఉంటామో మనకి మనముగా క్షమాపణ అడుగుతాం. మనము ఎవరినైతే మనసు గాయపరిచామో వాళ్ళని క్షమాపణ పొందితే కానీ అక్కడ అందరూ కలిసి చేసే ప్రార్థనకు జవాబు రాదు అని వాళ్ళకు తెలుసు. కాబట్టి ఒకరినొకరు తమ యొక్క బలహీనతలను ఒప్పుకొని క్షమాపణ అడిగి ఉండవచ్చు. ఒకరి దగ్గర ఒకరు తగ్గించుకొని ఉండవచ్చు. అదే మనము మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చదువుతున్నాం. మనము ప్రార్థనకి కూర్చున్నప్పుడు ఎవరితోనైనా మనకి మనస్తాపము ఉన్నదని తెలిసినప్పుడు మన్నింపు పొందగలిగితేనే మన ప్రార్థనకు జవాబు వస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనం చదువుతున్నాం. మనము కానుక అర్పించడానికి దేవాలయానికి వెళ్ళినప్పుడు మన మీద ఎవరికో మనస్పర్ధ ఉందని మనకి స్మరించినచో మనకి ఎవరి మీద బాధ లేదు, మనకి ఎవరి మీద కోపం లేదు, కానీ మనకు తెలియకుండా మన మీద ఎవరికో బాధ ఉన్నట్లు, మన మీద ఎవరో కోపంగా ఉన్నారని తెలిస్తే ఆ కానుకను అక్కడ పెట్టి మనము వెళ్ళి క్షమాపణ అడిగి అప్పుడు వచ్చి మన బలిని కానుకొని అర్పిస్తే, ప్రార్థనే కానుక కావచ్చు, మన యొక్క జీవితం యొక్క బలి కావచ్చు, ఏదైనా బలిని ప్రభునకు సమర్పించాలంటే మన్నింపు పొందనిది, మన్నింపు ఇవ్వనిది మన ప్రార్థన మేఘ మండలము దాటిపోదు. ఎందుకంటే ఐకమత్యంగా ఉన్నప్పుడే, ఒకరినొకరు క్షమించుకున్నప్పుడే. అందుకని ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, సాధువులుగా, సాత్వికులుగా, సహనశీలురుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏ ప్రేమనైతే ప్రభు మనకి చూపించారో అదే ప్రేమను మనం ఇతరులకు చూపించగలగాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని మనస్తాపంతో ఉండడం కాకుండా ఒకరినొకరు మన్నించగలిగితే, ప్రియులారా, ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే మనం అందరం కూర్చొని ప్రతిరోజు కూడా క్రీస్తు సందేశాన్ని మనం చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి, తప్పకుండా పాటించాలి. కొలొస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ నుంచి 14వ వచనం వరకు మనం చదువుతున్నాం. మనము ప్రభువుచే ఎన్నో కొనబడిన వాళ్ళం, ప్రభువునకు పరిశుద్ధులమైన వాళ్ళం, ప్రభువునకు ప్రియమైన వాళ్ళం. మరి మనలో ఉన్న గుణలక్షణాలు ఎలా ఉండాలి? దయ కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు మనము సహనాన్ని చూపించుకోగలగాలి. ప్రియులారా, ఇతర తప్పులను ఎత్తి చూపించడం కాదు, కానీ ప్రేమ పెక్కు పాపములను కప్పివేయును అని మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణం ఇచ్చే అంతగా ప్రేమించారు కాబట్టి, అంతగా మనల్ని మన్నించారు కాబట్టి మనందరికీ కూడా రక్షణ అనుగ్రహించబడింది. మరి ఆ ప్రభువును పొందిన మనము అందరినీ అదేవిధంగా అర్థం చేసుకోవాలి కదా, అదేవిధంగా మన్నించాలి కదా, అదేవిధంగా ప్రేమించాలి కదా. అదేవిధంగా తండ్రి, వీరు చేయనదేమో, వీరు ఎరుగక చేస్తున్నారని మనం చెప్పాలి కదా. ప్రియులారా, ఈ విధంగా కలిసి జీవించగలిగితేనే ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుతున్నాం, క్రీస్తు సందేశాన్ని మనం ప్రతిరోజు ధ్యానించి దాని ప్రకారం జీవించగలిగితేనే ప్రభు యొక్క మనస్తత్వాన్ని మనం పొందగలుగుతాం. ప్రియులారా, ప్రభు యొక్క మనస్తత్వము, ఆయన దేవుని యొక్క కుమారుడైండు కూడా, దేవునితో సమానుడైండు కూడా తన సమానత్వాన్ని పట్టుకొని వేలాడలేదు. మనిషిగా జన్మించి మన పాపముల కొరకు తాను పాపముగా మారి మరణము వరకు, సిలువపై మరణం వరకు శాపకరమైన మన స్థానంలో ఉండవలసిన ప్రభువు మన స్థానాన్ని తను తీసుకొని, ప్రియులారా, ఎంత ప్రేమ కలిగిన హృదయం ఉంటే, ఎంత మన్నించగలిగిన హృదయం ఉంటే, ఒక శాపకరమైన స్థితిలో ఉన్న మన స్థానాన్ని ప్రభు తీసుకున్నారంటే చూడండి, మనలో ఎంతగా ఐక్యమైపోయారు. అందుకనే ఆయన శరీరము నలగగొట్టబడింది,
అన్యులకు యూదులకు మధ్యలో ఉన్న ఆ గోడను ప్రభువు బ్రద్దలు చేశారు. తన శరీరం బ్రద్దలైనప్పుడే అందరినీ కూడా క్రీస్తు నామములో తండ్రితో ఐక్యపరచారు. క్రైస్తవులంగా మనం ఎక్కడెక్కడ ఉంటే మనలోని అహము, మనలో ఉన్న స్వార్థము అది బ్రద్దలైనప్పుడు అప్పుడు మనము కూడా అందరినీ ఐక్యపరచగలం, ప్రభువుతో ఐక్యపరచగలం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. యేసయ్యా, మీరు మానవుడిగా జీవించినప్పుడు లూకాసు వార్త 4:16 మేము చదువుతున్నాం. అలవాటు ప్రకారంగా దేవాలయానికి వెళ్ళి అందరితో కలిసి మీరు వాక్యాన్ని చదివారు, వాక్యాన్ని ధ్యానించారు, వాక్యాన్ని బోధించారు. ప్రభా, అందరితో కుటుంబంగా, సంఘంలో, సమాజంలో మేము కూడా కలిసి నీ యొక్క సందేశాన్ని వినడానికి, చదవడానికి, ధ్యానించడానికి, అందరము కలిసి దాన్ని పాటించడానికి మాకు కూడా కృపను అనుగ్రహించండి. ఎబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం నాయన 24 మనం చదువుతున్నాం. నాయన, అలవాటు ప్రకారము నాయన మేము ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి నాయన సంఘంలో, సమాజంలో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మా కృపను అనుగ్రహించండి. నాయన, ఏ రోజు కూడా దివ్యబలి పూజలో పాల్గొనకుండా ప్రభా, వాక్యాన్ని చదవకుండా, ప్రార్థించకుండా మా జీవితాన్ని, మా రోజుని మేము ఆరంభించకూడదు ప్రభా. ఇటువంటి మంచి అలవాట్లను మాకు అనుగ్రహించి కుటుంబం కలిసి మేమందరము కలిసి ప్రభా ప్రార్థనలో పాల్గొని ఆ రోజంతటిని మీకు అప్పగించుకొని నాయన మీ యొక్క మహిమకరంగా మేము జీవించడానికి, కుటుంబాలు కలిసి ఐక్యంగా ఉండడానికి, సంఘంలో, సమాజంలో అందరినీ ఐక్యపరచడానికి, తద్వారా నాయన మా జీవితాల ద్వారా ఎంతోమందిని పెంతెకోస్తు అనుభవంలోనికి నడిపించడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రియులారా, అందరినీ ఐక్యపరచడానికి మనల్ని మనము తగ్గించుకోవడానికి ప్రయత్నించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.